జై శ్రీరామ్. జూన్ 2వ తేదీ అంటే ఎల్లుండి నుంచి 12 రోజులు యమునా నదికి పుష్కరాలు రాబోతున్నాయి. పుష్కరుడు ఎల్లుండి ఉదయం యమునా నదిలో ప్రవేశిస్తున్నాడు. పుష్కరుడు యమునా నదిలో ప్రవేశించిన తరువాత పుష్కర స్నానం చేయడం చాలా విశేష ఫలప్రదం. సమస్త దోషాలు, గ్రహబాధలు, అరిష్టాలు, అనారోగ్య బాధలు, మానసిక చింతలు అన్నీ కూడా భస్మమైపోతాయి. అనేక మంది భక్తులు యమునా నదికి పుష్కరాల సందర్భంగా వెళ్ళి స్నానం చేస్తున్నారు. కొంతమంది స్నానం చేయలేని వారు కూడా ఉంటారు. కాబట్టి వారందరికీ కూడా యమునా నది పుష్కర జలం అందించాలి అన్న సత్సంకల్పంతో మహామహిమాన్విత పుణ్యక్షేత్రమైనటువంటి బృందావనానికి వెళ్ళటం జరుగుతోంది. ఇప్పుడు 11 గంటలకి ఫ్లైట్ ఎక్కి ఆగ్రా వరకు వెళ్ళి అక్కడి నుంచి బృందావనం చేరుకోవటం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు శ్రీకృష్ణ పరమాత్మ నడిచినటువంటి పవిత్ర స్థలం బృందావనం. అనేక అద్భుతమైనటువంటి లీలలు చేసినటువంటి పవిత్ర స్థలం బృందావనం. అటువంటి బృందావనం నుంచి యమునా నది పుష్కర జలాన్ని భక్తులకు పంపించాలి అన్న సంకల్పంతో బృందావనానికి వెళ్తున్నాను. స్వామివారి యమునా నదిలో ఆడుకున్నారు తన సఖులతో, ఏమండి గోపబారులతో ఆడుకున్నారు. తర్వాత అనేక లీలలు చేశారు. అటువంటి పవిత్ర జలాన్ని భక్తులకు పంపిస్తున్నాను స్వామివారి అనుగ్రహంతో, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత అని భక్తులకు తెలియజేస్తూ, భక్తులందరూ ఈ అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకోండి. బృందావనం నుంచి యమునా నది పుష్కర జలాన్ని పొందండి. ఆ యమునా నది పుష్కర జలాన్ని చక్కగా తల మీద చల్లుకోండి. తర్వాత ఒక బకెట్ నీటిలో ఒక బిందువు, ఒక యమునా నది పుష్కర జలం ఒక బొట్టు కలిపితే చాలండి. ఆ బకెట్ నీళ్లు కూడా యమునా నది పుష్కర జలంగా మారిపోతాయి. ఆ జలాన్ని తల మీద తలస్నానం చేయండి. తద్వారా మీరు కూడా బృందావనం వచ్చి యమునా నది పుష్కరాలలో స్నానం చేసినటువంటి అద్భుత ఫలితాన్ని పొందుతారు అని భక్తులకు తెలియజేస్తూ, ఇక పుష్కరాలలో స్నానం చేయడం వల్ల వచ్చే ఫలితం ఏమిటో అని మీకు తెలియజేశాను. ఈ పుష్కర జలాన్ని, నేను పంపించేటటువంటి యమునా నది పుష్కర జలాన్ని తల మీద చల్లుకోవటం వల్ల కూడా మీరు అదే ఫలితాన్ని పొందుతారు. మొత్తం ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, కుజదోషం, సర్పదోషం, కాలసర్పదోషం, నరదృష్టి దోషం వంటి సమస్త భయంకర దోషాలు భస్మమైపోతాయి. ఈ దోషం ఆ దోషం కాదండి. శ్రీకృష్ణ పరమాత్ముడు జలకాలాడినటువంటి యమునా నది కదా బృందావనంలో. మధురలో స్వామివారు జన్మించారు, బృందావనంలో అనేక లీలలు చేశారు. అటువంటి పవిత్రమైన యమునా నది జలం మీ దగ్గరికి రావటం ఎంత విశేషం. తర్వాత సూర్యుని యొక్క కుమార్తె యమున, అలాగే యముని సోదరి యమునాదేవి. కాబట్టి నేను పంపించేటటువంటి యమునా నది పుష్కర జలం తల మీద చల్లుకోవడం వల్ల యమబాధలు ఉండవు, పూర్ణాయుర్దాయం కలుగుతుంది, నిండు నూరేళ్ళు సుఖంగా జీవిస్తారు అండి. సమస్త దోషాలు తొలగిపోతాయి, ఆయురారోగ్య అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఆ నదీమ తల్లులు సామాన్యమైనవి కాదు. అందుకే గంగానది పుష్కర జలాన్ని భక్తులకు పంపించాను. అనేక మంది వెళ్ళలేని వారు ఉంటారు పుష్కరాలకు. అప్పుడు గంగానది పుష్కర జలం పూర్వం, తరువాత మహాకుంభమేళా జలం పంపించాను భక్తులకు. మహాకుంభమేళాకు వెళ్ళలేకపోయిన వాళ్లకు పుష్కర జలం, మహాకుంభమేళా జలం పంపించాను. ఆ జలం తల మీద చల్లుకొని ఆనందించారు భక్తులు. ఆ తర్వాత నర్మదా నది పుష్కర జలం, నర్మదా నదికి పుష్కరాలు వచ్చినప్పుడు మధ్యప్రదేశ్ ఓంకారేశ్వర్ వెళ్ళి అక్కడి నుంచి నర్మదా నది పుష్కర జలం తీసుకొని భక్తులందరికీ పంపించాను. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత బృందావనం నుంచి ఎల్లుండి భక్తుల గోత్రనామాలు బృందావనంలో చదివి శ్రీకృష్ణ పరమాత్మను మరియు యమునా నదిని పూజించి ఆ పవిత్రమైనటువంటి యమునా నది జలాన్ని తీసుకొని భక్తులందరికీ పంపించడం జరుగుతోంది. 13వ తేదీ లోపే మీకు పుష్కరాలు అయిపోయే లోపే మీకు ఈ యమునా నది పుష్కర జలం అందే విధంగా పంపించడం జరుగుతోంది. భక్తులందరూ ఈ అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకోండి.
అనేక శుభ ఫలితాలని పొందండి అని భక్తులకు తెలియజేస్తూ మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. ఇక ఈ దక్షిణ కూడా అండి కేవలం 516 నామమాత్రపు దక్షిణ మాత్రమే. ఏమండి, యమునా నది పుష్కర జలం మీకు పంపించడం అంటే సామాన్యం కాదు. ఈ 516 రూపాయలు కూడా మీరు ముందే చెల్లించవలసిన అవసరం లేదు. మీ గోత్రనామాలు, చిరునామా 9951499444 అనే నెంబర్కి పంపించండి. ఏమండి, మళ్ళీ సెల్ నెంబర్ చెప్తాను, 9951499444 ఈ నెంబర్కి పంపించండి. మీ గోత్రనామాలు, ఎల్లుండి పూజలు చేసి బృందావనంలో పుష్కర జలము, ప్రసాదము, కుంకుమ, విభూతి మరియు శ్రీకృష్ణుడి ఫోటో పంపిస్తాము. మీరు పోస్ట్ మ్యాన్ మీ దగ్గరికి పుష్కర జలం తీసుకొచ్చి ఇస్తాడు, యమునా నది పుష్కర జలం. మీరు పోస్ట్ మ్యాన్కి కేవలం 516 రూపాయల దక్షిణ మరియు 25 రూపాయలు పోస్టల్ ఛార్జీ చెల్లించి ప్రసాదముల ప్యాకెట్, యమునా నది పుష్కర జలం ప్యాకెట్ తీసుకోండి. ఏమండి, ఇక ఫలితం వివరించాను కదా, అద్భుతం, మహాశక్తివంతమైనటువంటి జలం యమునా నది జలం. అనేక శుభాలు కలుగుతాయి. పుష్కర స్నానం, యమునా నది పుష్కర స్నానం చేసిన ఫలితాన్ని పొందుతారు మీరందరూ కూడా అని భక్తులకు తెలియజేస్తూ మీ బంధుమిత్రులందరూ కూడా షేర్ చేసి తెలియచేయండి. ఈ యమునా నది పుష్కర జలాన్ని పొందండి అని భక్తులకు మరీ తెలియజేస్తూ బృందావనం మధ్యాహ్నం 3 గంటల వరకు చేరుకుంటాను. చేరుకున్న తర్వాత మీకు చక్కని వీడియోలు బృందావనంలో తీసి పంపిస్తాను. చక్కగా శ్రీకృష్ణ పరమాత్మను ధ్యానిస్తూ ఉండండి అని భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్.